నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను అన్నదాతగా ఆశ్రమానికి శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి నగదు దాతలు అన్నదాతలుగా ఉన్నారు. మరి ఆశ్రమానికి శాశ్వత నివాసంగా ఏర్పాటు చేసిన BE 1975 ఉస్మానియా బ్యాచ్ డోనర్ గ్రూప్ సభ్యులు, USA నుండి హైదరాబాద్ నుండి వారి మిత్రులు శ్రీ వై ఉపేంద్ర గారు, శ్రీమతి స్వప్న గారు USA వారు, అలాగే శ్రీ పి పవన్ కుమార్ గారు, శ్రీమతి జ్యోతి గారు మరియు USA వాస్తవ్యులు, అలాగే శ్రీ కె శేషుబాబు గారు, శ్రీమతి సంధ్యారాణి గారు హైదరాబాద్ వాస్తవ్యులు, అలాగే శ్రీ KS శర్మ గారు, శ్రీమతి జయలక్ష్మి గారు హైదరాబాద్ వాస్తవ్యులు, అలాగే శ్రీ కె ఆనంద్ గారు, శ్రీమతి ఉషా గారు USA వాస్తవ్యులు, అలాగే శ్రీ అనంత ఆదినారాయణ గారు, శ్రీమతి కె శేషురావు గారు USA వాస్తవ్యులు, అలాగే శ్రీ కె హనుమంతరావు గారు, శ్రీమతి సరోజ గారు USA వాస్తవ్యులు, అలాగే శ్రీ సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి మృదుల గారు హైదరాబాద్ వాస్తవ్యులు, అలాగే శ్రీ కె హనుమంతరావు గారు, శ్రీమతి సరోజ గారు USA వాస్తవ్యులు, అలాగే శ్రీ సత్యనారాయణ గారు, శ్రీమతి దుర్గా భవానీ గారు హైదరాబాద్ వాస్తవ్యులు, అలాగే శ్రీ జి పెంటయ్య గారు, శ్రీమతి పుష్పలీల గారు హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ జి యాదవ్ రెడ్డి గారు, శ్రీమతి అరుణ గారు హైదరాబాద్ వాస్తవ్యులు, అలాగే శ్రీ బిఆర్ చంద్రశేఖర్ గారు, శ్రీమతి లక్ష్మి గారు USA వాస్తవ్యులు, శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి సువర్ణ గారు హైదరాబాద్ వాస్తవ్యులు, అలాగే శ్రీ ఎల్ వెంకటరెడ్డి గారు, శ్రీమతి సరస్వతి గారు హైదరాబాద్ వాస్తవ్యులు, మరియు మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మరియు శాశ్వత నివాసం కోసం ఒక 2 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాంతో ప్రతి సంవత్సరంలో మరియు క్వార్టర్కి ఒకసారి మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలా చేస్తూ కడుపు నిండా అన్నం పెడుతున్న మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని దీవెనలు, ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఈ 65 మంది దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ ఆశ్రమవాసులను, ఈ అనాథలను హక్కున చేర్చుకొని శాశ్వత నివాసం కోసం కూడా భూదానానికి మీరు డొనేషన్ ఇస్తూ, అలాగే ఇందులో కూడా గ్రూప్ సభ్యుల్లో కూడా మరి 2 lakhs కాకుండా కూడా మిగతా కూడా అమౌంట్ మరియు డొనేషన్ ఇచ్చినందుకు ఈ గ్రూప్ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఈ 65 మంది వయోవృద్ధుల తరపున కూడా మీకు నా తరపున మీకు పాదాభివందనం చేస్తూ, అలాగే ఈ గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కరికి ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శాశ్వత నివాసం కోసం కూడా మరియు ల్యాండ్కు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలను ఇచ్చు ఈరోజు ఆశ్రమానికి 90% డొనేషను రావడం జరిగింది. మరియు దీనికి తలపెట్టిన జోలూరి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, అలాగే ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ సపోర్ట్గా ఉంటూ, అలాగే మరియు దీనికి ఈ గ్రూప్ సభ్యుల్లో కూడా మరియు మనకు సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా మరియు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనం చేస్తూ, మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున BE 1975 ఉస్మానియా బ్యాచ్ డోనర్ గ్రూప్ సభ్యులందరికీ, USA నుండి హైదరాబాద్ నుండి వారి మిత్రులందరికీ కూడా మరియు దీర్ఘ ఆయుష్మాన్ భవ, దేవుడి దీవెనలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ గత 8 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ సపోర్ట్గా ఉంటూ మరి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి భూదానం అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు శాశ్వత నివాసం ఏర్పాటు చేయడానికి కూడా మరియు 50% మనకు
మనకు దారి దొరికి మరి ఈ 50% రోడ్డు పైన ఎవరు డిస్టర్బెన్స్ చేయొద్దనే ఉద్దేశం మీద కూడా శాశ్వత నివాసం త్వరలోనే ఏర్పాటు చేసి ఈ ఆశ్రమవాసులను అక్కడికి షిఫ్ట్ కూడా చేయడం జరుగుతుంది. మరియు దానికి సహకరించిన మరియు పెంటయ్య గారికి, అలాగే ఉస్మానియా గ్రూప్ సభ్యులు 1970 గ్రూప్ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ వీరందరి తరపున కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, సహకరించిన ప్రతి ఒక్క గ్రూప్ సభ్యులందరికీ కూడా మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మీరు దీంతోని వచ్చిన ఇంట్రెస్ట్తోని మరియు అన్నదానం చేస్తున్నారు. 1970 బ్యాచ్ ఉస్మానియా బ్యాచ్ డోనర్ గ్రూప్ సభ్యులు, గ్రూప్ సభ్యులందరికీ మీరు అన్నదానం ఇస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్, కాలాజామున్, అలాగే బెండకాయ ఫ్రై, అలాగే బగారా రైసు, అలాగే ఫ్రూట్సు, అలాగే రైసు, అలాగే వంకాయ ఆలు కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Como? గుడ్డుకి పెట్టమో ఇది చాలా मेरे अल्लाह